ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 164వ పేజీ 39వ కారిక అస్పర్శయోగో వై నామ దుర్దర్శం సర్వయోగిభిః యోగినో బిభ్యతి హ్యస్మాత్ అభయే భయదర్శినః గౌడపాదాచార్యుల వారు ఈ తురీయ ఆత్మ వర్ణనం చేస్తున్నారు. తురీయ ఆత్మ యొక్క లక్షణం ఏమిటి అనే విషయాన్ని 35, 36, 37, 38 కారికల్లో చెప్తున్నారు. ఈ 38 కారికతో పూర్తి అయిన తర్వాత చివరిగా ఈ యొక్క జ్ఞానాన్ని అస్పర్శయోగా అన్నారు. ఆ ఆత్మస్వరూపాన్ని చెప్పిన తర్వాత అది కళ్ళతో చూసేటటువంటిది కాదు, దేని ద్వారా గ్రహించేటటువంటిది కాదు, కర్మ ఇంద్రియాల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ అది గ్రహించేటటువంటిది కాదు, ఒక వస్తువులాగా. ఆ యొక్క తురీయ ఆత్మకి జన్మ లేదు, అది ప్రథమ పాదానికి, ద్వితీయ పాదానికి, తృతీయ పాదానికి అతీతమైనటువంటిది అని చెప్పారు. ఏ వాక్కు కూడా అక్కడికి వెళ్ళదు, అందదు దానిని గురించి చెప్పడానికి, అంటే వివరించి చెప్పడానికి అన్నారు. సర్వ అభిలాప విగతః అన్నారు. మనస్సుకు కూడా అందనిది, సామాన్య మనస్సుకి అందదు. మనస్సుకు అందదు అంటే మామూలుగా ఉన్నటువంటి మనుషులు ఉన్నారు చూశారా, ఎటువంటి సాధన లేనిటువంటి మనస్సు, అటువంటి మనస్సుకి ఇది అర్థమయ్యేది కాదు. ఎంతో నిగ్రహం ఉండి మనస్సు ఆ తపస్సు చేసి ఉంటేనే వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అటువంటి ఈ ఆత్మ ప్రశాంత స్వరూపమైనటువంటిది, సుప్రశాంత అన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ 4 కారికల్లో 39వ కారికలో ఏం చెప్తున్నారు? ఈ ఆత్మజ్ఞానాన్నే, తురీయ ఆత్మజ్ఞానాన్నే అస్పర్శయోగ అన్నారు. ఈ తురీయ ఆత్మకి అస్పర్శం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, స్పర్శం అంటే సంగం, సంబంధం కలిగి ఉండడం, అస్పర్శం అంటే సంబంధం లేకుండా ఉండడం అని అర్థం. ఈ ఆత్మస్వరూపానికి దేనితో సంబంధం లేదు అని. తురీయ ఆత్మకు దేనితో సంబంధం లేదు అన్నప్పుడు ఆ తురీయ ఆత్మని నేనైనప్పుడు నాకు ఎవరితో సంబంధం లేదు అని అర్థం. మరి ఈ సంబంధాలన్నీ ఏమిటండి అన్నారు. భార్య సంబంధం, భర్త సంబంధం, పుత్రీ సంబంధం, పుత్ర సంబంధం, ఈ సంబంధాలన్నీ ఉంటేనే కదా ఆనందంగా ఉన్నాం మేము. మీరేమో ఆ తురీయ ఆత్మ నేనంటున్నారు, నేనన్నప్పుడు దానికి ఏమి సంబంధం లేదంటున్నారు. ఆ సంబంధం లేదనేటప్పటికే నాకు భయం వేస్తున్నది. అసలు ఏ సంబంధం లేకపోతే నేను ఎట్లా ఉండేది? అసలు అందరూ ఉంటేనే కదా, సంబంధం ఉంటే కదా నేను ధైర్యంగా ఉండగలను అని మనం ప్రశ్నిస్తే, అటువంటి భయం నీకు అక్కర్లేదు, దాంట్లో భయం ఉండదు. అసలు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, తోడు లేదు, నీడ లేదని చెప్పి భయం ఉండదు. ఆ తురీయ ఆత్మ అటువంటిది. నిద్రపోతున్నారు, ఎవరు తోడున్నారు మీకు?
ఏమన్నా భయం ఉందా అక్కడ? భయం లేదు కదా. కనుక నేను శరీరాన్ని అనే అభిమానం ఉన్నంతసేపు భయం ఉన్నది. కానీ నిద్రపోతున్నప్పుడు మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఉంటే భయం ఎందుకు లేదు అక్కడ? పాము మీద పోతున్నా కూడా తెలియదు కదా మనకు. ఏమైందా భయం? అంటే శరీర అభిమానము, మన అభిమానము, గృహ అభిమానము, పుత్రాభిమానము, పుత్రి అభిమానం అవన్నీ అక్కడ లేకపోవడం వల్ల భయం లేదు. అర్థమైందా ఇప్పుడు? అంటే మనకు భయం లేని స్థితి ఒకటి ఉన్నది. భయం ఎందుకు వస్తున్నదంటే ఈ శరీర అభిమానం వస్తున్నది మెలకువలో. ఆ మెలకువలో అభిమానం రాగానే దీనికి సంబంధించిన వాళ్ళందరి మీద మనకు మమకారం ఉండడం వల్ల అవన్నీ పోతాయేమోనని భయం నీకు. ఇది భ్రాంతిలో ఉన్నావు నువ్వు. కనుక నీ నిజమైన స్వరూపం భయం లేనటువంటి స్వరూపం, దానికి నువ్వు భయపడవలసిన పని లేదు అంటే చాలామంది దానికి భయపడతారు అని చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఈ జ్ఞానం పొందడం దుర్దర్శం అన్నారు. చాలా కష్టం, అత్యంత కష్టమైనటువంటిది ఇది అన్నారు. మామూలు మనుషులకి లభించేది కాదు అన్నాడు. వాలి వచ్చినప్పుడల్లా యుద్ధం చేయడానికి సుగ్రీవుడు ఏం చేసేవాడు తెలుసా? ఆ ఋష్యముఖ పర్వతం మీద కూర్చుండేవాడు. ఋష్యముఖ పర్వతం మీద కూర్చుంటే వాలి వచ్చి ఏమి వెళ్ళలేడు అసలు అక్కడే. అది శాపం వాలికి. అందుకని సుగ్రీవుడు తనను తాను రక్షించుకుండేవాడు. అదేవిధంగా మనం కూడా ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళాలి. ఏమిటంటే అది ఆత్మస్వరూపం. ఆ ఋషిముఖ పర్వతం అయినటువంటి ఆత్మస్వరూపాన్ని నుంచి కిందికి దిగి వచ్చామంటే, అంటే శరీర అభిమానంతో ఉన్నామంటే మనకు రాగ ద్వేష కోపాలు తాపాలు భయం ఇటువంటివన్నీ వస్తాయి. భవిష్యత్తు గురించి ఆందోళన, ఆరోగ్యం గురించి ఆందోళన. నా ఆరోగ్యం బాగానే ఉంది, మా ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదని ఆందోళన. ఇట్లా అనేక ఆందోళనలు మనసులో అలజడి రేగుతూ ఉంటుంది. కనుక మన నిజస్వరూపాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది శాస్త్రం చదవడం వల్ల ప్రయోజనం. లేకపోతే ఎంతటి వాళ్ళకైనా కూడా ఎంత ధనం ఉన్నా, ఎన్ని చదువులున్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎంత అందం ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నా కూడా లోపల భయంగానే ఉంటుంది. అదే చెప్తున్నారు, దుర్దర్శగా సర్వయోగిభిః యోగినః బిభ్యతి అన్నారు. ఈ యోగులందరూ యోగి అంటే ఇక్కడ మామూలు సాధకులకు అందరికీ ఇది కష్టమే అని అర్థం. సర్వయోగిభిః అంటే అందరి సాధకులకి ఇది కష్టమే. ఏది కష్టం కాదు అని చెప్పి పూర్తి చేసాం పోయిన వారం క్లాసులో. ఏది కష్టం కాదు? తినడం కష్టం కాదు. కష్టం కానిది ఏముందండి ప్రపంచంలో? ఇది అంతే, కష్టపడితే వస్తుంది. కనుక కష్టపడి తెలుసుకోవాలి, దాన్ని ప్రయత్నం చేయాలి. అందుకని యోగిభిః దుర్దర్శ, వీళ్ళ చేత చాలా కష్టంతో తెలుసుకోబడుతున్నది ఇది. దీనికి అస్పర్శ యోగం అని పేరు అన్నారు. అస్పర్శ యోగ నామ. ఇంతవరకు చూసాం పోయిన వారం. యోగినః బిభ్యతి అస్మాత్. అస్మాత్ అంటే ఈ అస్పర్శ యోగాత్ అని అర్థం. అస్పర్శ యోగం అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. అస్పర్శ యోగాత్ అంటే తురీయ భావన. ఎప్పుడైతే తురీయ భావన వస్తుందో, నేను ఎవరికీ సంబంధం లేను, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, ఈ నేను అనేది లక్ష్యార్థ నేను. ఆత్మ శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అటువంటి ఆత్మ నేను, నాకెవరితో సంబంధం లేదు. ఇటువంటి తురీయ ఆత్మను చూసి అస్మాత్ అస్పర్శ యోగాత్ తురీయ భావనాత్ బిభ్యతి, భయపడతారు జనం. అందుకనే చాలామందికి మోక్షం అంటే ఈ మోక్షం ఇష్టం ఉండదు. అద్వైతం మోక్షం చాలామందికి ఇష్టం ఉండదు. శివలోకానికి వెళ్ళి శివుడి దగ్గర కూర్చుంటే అదొక మోక్షం, అది చాలా బాగుంటుంది. అక్కడ ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు కదా. ఎవరో ఒకడు ఉన్నాడు మనకు అట్లా ఆడుకోవడానికి. మన ఇళ్లలో కూడా చూడండి, మధ్యలో కూర్చోరు, ఎవరు గోడ దగ్గర కూర్చుంటారు. గోడ దగ్గర ఎందుకు కూర్చోవడం, మధ్యలో కూర్చోవచ్చు కదంటే, లేదండి కొంచెం నాకు వెనక ఏదైనా ఆధారం ఉండాలి అంటాడు. ఏదో ఒక దాని మీద ఆధారపడుతూనే ఉంటాం.
గోడ దగ్గర నుంచుంటే గోడకు ఆనుకోనన్నా నుంచుంటాం, కూర్చుంటే గోడకు ఆనుకొని కూర్చుంటాం, ఎవరన్నా పక్కనుంటే వాళ్ళకి బుధం మీద చెయ్యేసి మరీ నుంచుంటాం. ఇట్లా అలవాటు మనకి. అటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి మోక్షం అంటే కూడా ఏదో విష్ణులోకానికి వెళితే ఆయన దగ్గర ఉంటే పక్కన నాకు కొంచెం విష్ణులోకంలో ఉన్నట్లు అందరినీ చూసుకుంటూ అప్పుడప్పుడు కాసేపు ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసి అట్లా వస్తే అది బాగుంటుంది అని చెప్పి అది మోక్షం అనుకుంటారు చాలామంది. ఆ మోక్షానికి ఇష్టపడతారు. శివలోకానికి వెళ్ళడం, విష్ణులోకానికి వెళ్ళడం. ఈ మోక్షం అంటే ఇందులో ఏముంది అసలు? నువ్వు తెలుసుకున్నావు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నావు, ఏముందండి ఇందులో? కలర్ఫుల్గా ఉందా? ఏమన్నా లేదు కదా. ఇందులో ఏమన్నా టేస్ట్ ఉందా అంటే టేస్ట్ లేదు కదా. రూపం లేదు, శబ్దం లేదు, ఏమీ లేవు ఇందులో. నామం లేదు, రూపం లేదన్నారు, ఏమీ లేదంటారు, చప్పగా ఉందన్నాడు. అందుకని ఈ యొక్క మోక్షానికి ఎవరు ఇష్టపడరు. అసలు ఇది ఒకటి ఉందని కూడా తెలియదు జనానికి. అంటే అసలు మోక్షం కానటువంటిది ఏదైతే ఉందో దానికోసం పరిగెడతారు. దీన్ని చూస్తే భయపడతారు. ఏది తురీయ ఆత్మనైనా నేను సంబంధం లేని వాళ్ళం కదా మనం. ఆత్మకి సంబంధం లేదు కదా, దేనితో సంబంధం లేకపోతే ఇంకా నాకు భయం కదా అప్పుడు. అందుకని బిభ్యతి భయదర్శిన అన్నారు. అభయే తురీయ ఆత్మని, అభయం అంటే భయం లేనటువంటి తురీయ ఆత్మయందు అన్నారు. అన్నీ దాని యందే ఉన్నాయి. భయము, భయం లేకపోవడం, జ్ఞానం, అజ్ఞానం అన్నీ ఆ ఆత్మయందే ఉన్నప్పుడు అటువంటి తురీయ ఆత్మలో నేను ఆత్మస్వరూపమైనప్పుడు దాన్ని చూసి నేను భయపడటం ఎందుకు? దాన్ని చూసి ఎందుకు భయపడతాం? అభయే భయం లేనటువంటి తురీయ ఆత్మయందు ఆ తురీయ ఆత్మని నేను అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు జనం అన్నారు. తురీయ ఆత్మ నేనని చెప్తే ఇంకా మా వారు అని చెప్పుకోవడానికి లేదు పెద్దగా. మా వారు అనేటువంటిది మిథ్యే కదా, అప్పుడు అది సత్యం కాదు కదా. మా వారు, మా అబ్బాయి, మన వ్యావహారిక సత్యం. అది వ్యావహారిక సత్యం అన్నా కానీ పారమార్థిక సత్యం అనలేదు. అది వ్యావహారిక సత్యం అయిపోయిన తర్వాత వ్యావహారిక సత్యం ఏమన్నాం? మిథ్యా అన్నాం. అప్పుడు మా వారు, మా పిల్లలు, మా ఇల్లు అన్నీ మిథ్య అయిపోతాయి. అమ్మో ఇట్లాంటి యోగం మాకు వద్దండి. ఎందుకు వస్తుందంటే ఇది అది తెలుసుకోనంత వరకు ఇది వస్తుంది. ఆ స్పర్శ యోగ తురీయ ఆత్మ నిష్ఠ రానంత వరకు ఈ భయం ఉంటూనే ఉంటుంది. నేను ఎట్లా వదిలిపెట్టి వచ్చేది అనేది. దీనికి ఉదాహరణ ఏమిటంటే స్వామీజీ చెప్తుంటారు. పిల్లవాడు అమ్మ ఒడిలో పడుకొని కలగన్నాడు. అమ్మని ఎక్కడో తప్పిపోయాడు అమ్మ నుంచి. అమ్మ కనపట్టలేదు తనకి అనుకుని ఏడుస్తున్నాడు కలలో. అమ్మ అమ్మ అని కలలో ఏడుస్తున్నాడు. ఎక్కడున్నాడు వాడు? అమ్మ ఒడిలోనే ఉన్నాడు. కానీ అమ్మ ఒడిలో ఉన్నానని లేదు. ఏం కల వచ్చింది? అమ్మ కడి నుంచి దూరంగా ఉన్నాను నేను అని కల వచ్చేటప్పటికి కలలో ఏడుస్తున్నాడు. ఆ కలలో, ఆ పీడ కలలో వాడు మెణుకు వచ్చింది. మెణుకులో కూడా ఏడవడం మొదలుపెట్టాడు. అట్లా కల వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అరుస్తుంటారు కదా జనం, వాడు కూడా ఏడుస్తున్నాడు. కళ్ళు తిరిగి చూస్తే అమ్మ ఊళ్ళో ఉన్నాడు. మరి ఎందుకురా ఏడ్చావంటే మర్చిపోయిన కల వచ్చింది అన్నాడు. కలలో అమ్మని దూరంగా ఉన్నట్లుగా భావించాడు. అదే కథ మన కథ కూడా, ఏం తేడా లేదు. నిజంగా తురీయ ఆత్మైనైన నేను నాయందు ఈ శరీరం ఉన్నది, కానీ నేను ఆ శరీరం నేను అనుకుంటున్నాను. తురీయ ఆత్మను నేను మర్చిపోయి ఈ వ్యాధి, జర, మరణము, దుఃఖం ఉన్నటువంటి ఈ శరీరం, దీన్ని తప్పించలేను. అటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుని పట్టుకొని, దీన్ని పట్టుకొని ఎంత బాధపడుతున్నామో. రాత్రింబగళ్ళు సంవత్సరాల తరబడి, జన్మల తరబడి కష్టపడుతున్నాం ఇటువంటి శరీరాన్ని నేను అనుకోవడం వల్ల. ఎందుకంటే అది నేనని తెలియకపోవడం వల్ల. ఆత్మలోనే ఉన్నాను, ఆత్మనే అయ్యున్నాను నేను, కానీ రావడం లేదే. అందుకని శాస్త్రం చెప్తుంది చాలా కష్టం, రానంత వరకు దేవుణ్ణి పట్టుకో అన్నాడు. ఇది అర్థం కానంత వరకు దేవుడి పాదాలే శరణం నీకు, ఆ దేవుణ్ణే నమ్ముకో అన్నారు. అది బెస్ట్. రానంత వరకు ఆయన నమ్ముకుంటే ఒక రోజుకు వస్తుంది ఖచ్చితంగా. అందుకని మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మీద ఆధారపడవాకు, కుటుంబ వ్యక్తుల మీద
దేనికి ఆధారపడాలంటే ఆహారం కోసం, నీడ కోసం ఒకడికొకడు ఆధారంగా ఉండాలి. నీ మనశ్శాంతికి, సుఖానికి, సంతోషానికి నువ్వు ఎవ్వరి మీద ఆధారపడినా నీకు దొరకదు. అది ఒకళ్ళకొకళ్ళు కుటుంబం ఆధారం. జీవనాన్ని గడపడం కోసం ఇవి కావాలి మనకు. ఫిజికల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడతాం. జ్వరం వస్తే ఎవరన్నా సహాయం చేయాలి, తలనొప్పి వస్తే తల పట్టాలి, రకరకాల మీద ఆధారపడి ఉంటాం. కానీ నా మానసికమైనటువంటి బలహీనత ఏదైతే ఉందో, ఈ భయం, నా అభద్రత, జీవితంలో ఏమవుతుందో అది, ఈ మానసికమైనటువంటి ప్రాబ్లంకి ఒక్కటే మందు, జ్ఞానం. ఈ యొక్క దుఃఖం పోవాలంటే ఏ వ్యక్తులు మనల్ని రక్షించలేరు ఈ దుఃఖాన్ని నుంచి, మన జ్ఞానం తప్ప. అందుకనే బాధపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదని బాధ, పుట్టిన తర్వాత పుట్టారు ఇట్లాంటి అయినారని బాధ, పెరిగేటప్పుడు రకరకాల సమస్యలు, బాధలు, ఎన్నెన్నో బాధలు. ఇవన్నీ బాధలతో కొట్టుకుంటున్నాడు మనిషి, అందులోనే మునిగి తేలుతున్నాడు. ఒకప్పుడు బాగానే ఉందంటాడు, చాలా బాగుందంటాడు. ఒకప్పుడు ఏమో ఏమీ లేదు, ఇంకా అయిపోయింది, ఫ్లాట్ అంటాడు. ఇట్లా మనం మైండ్ అప్పు సెటప్ అవుతూనే ఉన్నది. ఈరోజు మైండ్ అప్సెట్ అన్నాడు. అప్సెట్ అంటే ఏమిటి? ఆ పైన ఉన్న మైండ్ కిందికి వచ్చింది అనమాట, మళ్ళీ సెటప్. ఇదే కదా మన కథ. ఏముంది ఇంతకంటే? కాసేపు నవ్వుతాం, కాసేపు దిగులుగా ఉంటాం, కాసేపు రెండు మిక్స్డ్గా ఉంటాం. ఏముంది ఎంతకంటే కథ? పెద్ద కథ. ఓకే అంటాడు, ఓకే ఏదో ఉందిలేండి అంటాడు. ఇది డైలాగ్ మారుతూ ఉంటుంది. అందుకని భయదర్శిన అభయే అన్నారు. జ్ఞాని అభయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఈ శరీరంలో వచ్చే దుఃఖానికి, తాపానికి, వీటికి చెలించడు. అవన్నీ మనసుకు వస్తున్నాయి, శరీరానికి వస్తున్నాయి, నాకు కాదు అన్నాడు. డ్రామా ఇదంతా కూడా జ్ఞానికి ఒక డ్రామా లాంటిది. అజ్ఞానికి ఏమో ఇది డ్రామా అని తెలియదు, డ్రామాని తెలియకుండా డ్రామా వేస్తున్నాడు. జ్ఞానికి డ్రామాని తెలుసుకొని డ్రామా వేస్తున్నాడు. అది తేడా. చూసారా? ఇద్దరు వేసేది డ్రామాయే. అజ్ఞానికి, వేదాంతం చదవనటువంటి వ్యక్తికి అది డ్రామాని తెలియకుండా వేస్తున్నాడు, అందుకని దుఃఖపడుతున్నాడు. జ్ఞాని ఎవరైతే శాస్త్రం చదివి బాగా అర్థం చేసుకుంటారో, బాగా ఎక్కువ కాలం చదివి, పద్ధతిగా చదివి, ఒక గురువు దగ్గర ఈ యొక్క బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు అన్నీ చక్కగా చదువుతాడో వాళ్ళకి తెలుసు నేను డ్రామా వేస్తున్నాను అని తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళని ఏమీ దుఃఖం వాళ్ళని అంటదు. మామూలు వాళ్ళకి అభయే భయదర్శిన. ఈ అభయంలో అభయాన్నే చూడాలి, భయం లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలండి అన్నారు. అసలు నీకు ఆ అభయం, తురియ ఆత్మలో భయం పట్టడానికి కారణం ఏమిటో తెలుసా నీకు అన్నారు. చదివిన వాళ్ళకే రావడం లేదు, ఇంక చదవని వాళ్ళ సంగతి చెప్పాలా? చదివిన వాళ్ళకి రావడం లేదు, చదవని వాళ్ళకి సంగతి చెప్పాలా అన్నాడు. చదివిన వాళ్ళకు కూడా ఎందుకు అర్థం కావడం లేదండి అంటే కారణం ఉంది నాయన. వాళ్ళకి అర్హతను సంపాదించుకోకుండా వచ్చి కూర్చుంటారు క్లాసుల్లో. అర్హత లేకుండా, అధికారం లేకుండా, అంటే అది వినగలిగేటటువంటి శక్తి, దానికి కావాల్సిన అర్హతలు కొన్ని ఉన్నాయి. కాలేజీలో చేరాలంటే కొన్ని అర్హతలు కావాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏ అర్హత అక్కర్లేదు, మిగతాటన్నిటికీ అర్హతలు కావాలి. విదేశాలకు వెళ్ళాలంటే, వీసా పొందాలంటే ఎన్ని చూపిస్తే, అర్హతలు చూపిస్తే వీసా పొందుతాడు మనిషి. కనుక ప్రతిదానికి అర్హతలు ఉండాలి. ఈ జ్ఞానం పొందడానికి కూడా అర్హతలు కావాలి. ఏమిటి అర్హత అంటే తత్వబోధలో చూసాం. సాధన చతుష్టయ సంపత్తి, వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి. అవి ఉన్నప్పుడు వాళ్ళకి తేలికగా ఉంటుంది. అంతా షార్ట్ కట్, బ్యాక్ డోర్ ఎంట్రీయే కదా అందరు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కర్మయోగ, ఉపాసన యోగ చేయకుండా, ఈ యొక్క అర్హత లేకుండా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కష్టంగా ఉంటుంది. అర్థమైనట్లే ఉంటుంది కానీ నేను జీవితంలోకి అన్వయించుకోలేకపోతాను, అది కష్టం అనిపిస్తుంది. అందుకని ముగ్గురు చెప్పాను అధికారులు,
ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మంద అధికారి అని ముగ్గురిని చెప్పాం. ఉత్తమాధికారి అయితే వినంగానే తెలిసిపోతుంది వాడికి. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ అన్నారు. కేనోపనిషత్తు స్టూడెంట్ లాగా ఉత్తమాధికారికి వెంటనే అర్థమైపోతుంది. ఎందుకంటే కర్మయోగ, ఉపాసన యోగాన్ని పూర్తి చేసి ఆ సాధన చతుష్టయ సంపదని సంపాదించుకొని వచ్చి గురువుగారు చెప్పేటప్పుడు శ్రద్ధగా చదివి విని తెలిసిపోతుంది. ఉత్తమాధికారికి పూర్తి జ్ఞానము వస్తుంది, జ్ఞాన ఫలము వస్తుంది. మంద అధికారి ఉన్నాడు చూసారా, వాడికి ఏమీ అర్థం కాదు, జ్ఞానము లేదు, ఫలము లేదు. వాళ్ళు తమిళంలో చెప్తారు కర్పూర బుద్ధి, కరిబుద్ధి, వాళతండు బుద్ధి అని చెప్పి తమిళంలో చెప్తుంటారు. కర్పూరం తొందరగా నిప్పు ఇట్లా పక్కన చూపిస్తేనే పట్టుకుంటుంది. అది కర్పూరం చూసారా, అట్లా పక్కన పెడితేనే వెంటనే ఆ అగ్నిని తీసేసుకుంటుంది. అది అంత శక్తి ఉంటుంది. ఉత్తమ అధికారిని కర్పూర బుద్ధితో పోల్చాడు గురుగారు. చెప్పంగానే కర్పూరంలాగా అర్థం చేసుకుంటాడు. కర్పూరం లాంటి శక్తి ఉంటుందన్నమాట. అదే మంద అధికారినేమో కరి బుద్ధి అన్నాడు. కరి అంటే బొగ్గు. ఆ బొగ్గు రాజేస్తే తొందరగా అంటుకోదు. చిన్నప్పుడు మనం కుంపటి వెలిగిస్తే కొబ్బరి పీచు పెట్టి విసిరి 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 విసిరి, ఈ మధ్యమ అధికారి కూడా అంతే. వాడికి అర్థమైనట్లు ఉంటుంది, ఎంత చెప్పినా అర్థం కాదు, విసురుతూ ఉండాలి. మందాధికారి ఎట్లాంటి వాడంటే అరటి పోతుంది చూసి, అరటి బోధ. వాళత్తండి అంటే అరటి బోధ. దాన్ని గనక దానికి నిప్పు అంటిస్తే అంటుకుంటుందా? విసిరినా అంటుకోదు, అసలు పెట్టినా అంటుకోదు. అది మంద అధికారి అట్లాంటి వాడు అనమాట. మంద అధికారికి జ్ఞానము లేదు, ఫలము లేదు. ఉత్తమ అధికారికి జ్ఞానం వస్తుంది, ఫలము వస్తుంది. జ్ఞాన ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆనందంగా. నేను బ్రహ్మాన్ని అని తెలిసిపోతుంది. ఈ మధ్యలో ఉన్నాడు చూసారా మధ్యమ అధికారి, వీడికి త్రిశంకు స్వర్గం అనమాట. కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. పూర్తిగా అర్థం కాకపోయినా బాధ లేదు, అజ్ఞానంలోనే ఉంటాం. పూర్తిగా అర్థమైన వాటికి బాధ లేదు. 199 మంది విద్యార్థులందరూ వేదాంతం చదివే వాళ్ళందరూ మధ్యమ అధికారులే. ఎక్కడో ఉంటాడు ఉత్తమ అధికారి, నచికేతుడిలాగా. బహూనామేమి ప్రథమ అన్నాడు నచికేతుడు. కానీ సాధ్యమైనంత వరకు అందరూ మధ్యమ అధికారులే. అందుకనే వాళ్ళు అభయే భయదర్శిన అన్నారు గౌడపాదాచార్యుల వారు. మరి వారందరికీ పాపం వస్తున్నారు, చదువుతున్నారు, వింటూ ఉన్నారు, కానీ జ్ఞాన ఫలం రావడం లేదు. జ్ఞానం వచ్చినట్లుగానే ఉంటుంది కానీ ఫలాన్ని వాళ్ళు అనుభవించడం లేదు. అంటే కారణం వాళ్ళు సరిగ్గా సాధన చతుష్టయ సంపత్తిని పొందక వాళ్ళ జ్ఞాన ఫలాన్ని పొందలేకపోతున్నారు. కనుక వారు ఏం చెయ్యాలి? నిధిధ్యాసనం చెయ్యాలి. వాళ్ళకి శ్రవణం మాత్రమే సరిపోదు. ఆ మధ్యమ అధికారులు ఇప్పుడు చెప్పబోయే అన్ని శ్లోకాలు, కారికలు 40 నుంచి 47 దాకా మధ్యమ అధికారులకి. మధ్యమ అధికారులు ఏం చేయాలి? శ్రవణం మాత్రమే చాలదు, వాళ్ళకి నిధిధ్యాసనం కూడా చెయ్యాలి. నిధిధ్యాసనం అనేది ఎలా చెయ్యాలి? అనేక రకాలున్నది. మన ఇంటికి వెళ్ళి మన నోట్స్ తిరిగి చదువుకోవడమే నిధిధ్యాసనం. మనం రాసిన నోట్స్ మనకు అర్థమవుతుందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి తిరిగి రాసుకోవడమో చదవడమో చేస్తే అది నిధిధ్యాసనం అవుతుంది. లేదా మనతో చదువుకుంటున్న వాళ్ళతో కూర్చొని కాసేపు మనం ఏం చెప్పారు స్వామిని పోయిన వారం, మళ్ళీ ఈరోజు ఏం జరగబోతున్నది, మనం దానికి తయారుగా వెళ్ళాలి. తయారుగా అంటే ఒక కారికలు చదివి రావక్కర్లేదు. పోయినసారి చెప్పిన దాన్ని నెమరు వేసుకోవడం. నెమరు వేసుకోవడం అంటారు చూసారా, అలా నెమరు వేసుకోవాలి. అది నిధిధ్యాసనమే. లేకపోతే ఇంకెవరికైనా చెప్పడం, మనం విన్నదాన్ని మరొకరికి చెప్తే అది నిధిధ్యాసనం అవుతుంది. అలానూ చెయ్యొచ్చు. లేదా సీడీలు వినడమో క్యాసెట్లు వినడమో ఏదో రకంగా నిధిధ్యాసనం చెయ్యాలి. తిరిగి తిరిగి క్లాసుకు వస్తూ ఉంటే కూడా నిధిధ్యాసనమే. ఇవన్నీ నేనేం చేయలేనండి, ఏదో మీరు చెప్తూ ఉండండి, నేను వస్తూ ఉంటాను, నేను వింటూ ఉంటానంటే పోనీ అదన్నా చెయ్యి, అది నిధిధ్యాసనంగానే పనిచేస్తుంది అన్నారు. మరి మొదటి శ్రవణం ఏమిటి? అప్పుడు నాకు ఎందుకు అర్థం కాలేదంటే నిధిధ్యాసనంగా ఉపయోగపడదు. అది మొదటి శ్రవణం కర్మయోగ, ఉపాసన యోగ లాగా నీకు ఉపయోగపడుతుంది అది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ కాకుండా ఇంకా 2 రకాలైనటువంటి నిధిధ్యాసనాలు చెప్పారు. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అని, అంటే కూర్చొని ఒక చోట
అహం బ్రహ్మాస్మి, నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ కాదు అని చెప్పుకుంటూ నిధిధ్యాసనం చేయడం, అదొక రకమైనటువంటి నిధిధ్యాసనం. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పారు నిధిధ్యాసనం అని. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అని చెప్పారు. అది చెయ్యొచ్చు. లేక కొంచెం అడ్వాన్స్డ్ అయితే నువ్వు బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం అని చెప్పి దృగ్దృశ్య వివేకంలో విద్యారణ్యుల వారు చెప్పారు. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం అంటే పని చేస్తున్నా, తిరుగుతున్నా, పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్. అది కొంచెం కష్టం. అందుకని ఇక్కడేం సలహా ఇస్తున్నారు గౌడపాదాచార్య వారంటే, నాయన నువ్వు ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవాకు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు నీకు, కాస్త కూర్చొని. ఆ ఆవు ఏం చేస్తుంది, బాగా గడ్డి అంతా తిని కూర్చొని నెమ్మరు వేసుకుంటూ ఉంటుంది, కళ్ళు మూసుకొని హాయిగా ఆనందంగా. మనం కూడా ఆ పని చెయ్యాలి. రోజు ఇంట్లో కూర్చొని ఉదయం సాయంత్రం ఈ యొక్క చెప్పిన దాన్ని మొత్తాన్ని నెమరు వేయాలి. అలా చెయ్యడానికి మార్గాలు చెప్తున్నారు మనకు గౌడపాదాచార్యుల వారు 40వ కారిక నుంచి ఏమేం చెయ్యాలి అని. నిధిధ్యాసనం అన్నమాట. ఈ నిధిధ్యాసనం అనే పదానికి అది ఎలా వచ్చింది చెప్తాను. మొదట ముందు శ్లోకం చదువుతాం. 40వ శ్లోకం 166వ పేజీ. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయః ప్రబోధశ్చ అప్యక్షయా శాంతిరేవ చ. ఈ యొక్క తురీయ ఆత్మని తెలుసుకుంటే ఏమిటి ఫలం అని 4 చెప్పారు. అది తెలుసుకోవడానికి ఏం చేయాలి అని చెప్తున్నారు. దీన్ని నిధిధ్యాసనం అని చెప్పి అన్నాను నేను. నిధిధ్యాసనం అంటే ఏమిటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. యాజ్ఞవల్క్యుల వారు బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయితో ఆత్మావా అరే ద్రష్టవ్య అన్నారు. ఆత్మని దర్శించాలి, ఆత్మని తెలుసుకోవాలి అన్నారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా మైత్రేయి? శ్రోతవ్య, ఆత్మ గురించి విని తీరాలి. గురువుగారు చెప్తుంటే ఆత్మని గురించి మనం వినాలి అన్నారు. శ్రోతవ్య, వినాలి. మంతవ్య, మననం చెయ్యాలి. సందేహం ఉంటే ఆ సందేహాలు పోయే వరకు తిరిగి 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 దాన్నే వింటూ అదే చేస్తూ ఆ చింతనే చేస్తూ ఉంటే మననం చేయాలి. మంతవ్య అన్నారు. తర్వాత ఏమన్నారు? నిధిధ్యాసితవ్య, ఆ నిధిధ్యాసనం చెయ్యాలి. అజ్ఞానం పోవడానికి శ్రవణం చెయ్యాలి. అజ్ఞానం పోయినా కూడా నేను ఆత్మనా కాదా అని సందేహం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమిటి చాలాసార్లు వస్తుంది. నేను ఆత్మను అవుతానంటారా? ఏమిటో మా గురువుగారు చెప్తున్నారు ఆత్మనేనేమో ఒకవేళ అంటే ఏమిటి? సంశయమే కదా. గురువుగారి మీద శ్రద్ధ ఉంది, శాస్త్రం మీద శ్రద్ధ ఉంది, బాగుంది, నేను ఆత్మనేనట. అప్పుడప్పుడు ఎక్కడో ఒక మూలన నేను ఆత్మనేనంటారా అని మనకే ప్రశ్న వస్తుంది. ఆ సచ్చిదానంద ఆత్మని నేనా? ఈ ప్రపంచం మొత్తానికి అధిష్టానమా? ఎందుకు వచ్చింది ఆ సందేహం నీకు? వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వస్తుంది. సంశయ నివృత్త్యర్థం మననం అన్నాం. సంశయాన్ని పోగొట్టడానికి, సందేహాలను పోగొట్టడానికి మననం చేయాలి. అందుకని గురువుగారి దగ్గర అధిక కాలం వింటూ ఉంటే సందేహాలు పోతాయి. చాలామంది శిష్యులు ఏం చెబుతుంటారంటే, స్వామిని నేను ఏ సందేహంతో వచ్చానో మీరు ఆ సందేహాన్ని తీర్చేశారు, మీకు ఎట్లా తెలుసు నన్ను అడుగుతారు. నాకెట్లా తెలుస్తుంది మీ మనసులో ఏం సందేహం ఉందో? నాకేమన్నా టెలిపతి వచ్చా? శాస్త్రం అందరి మనసుల్లో వచ్చే సందేహాలన్నిటికీ సమాధానం చెప్తుంది కనుక ఆ శాస్త్ర మాత యొక్క కరుణ వల్ల నీకు నీ సందేహాలన్నీ తీరుతూ ఉంటాయి. ఎప్పుడు నువ్వు వస్తే క్లాసుకి, స్వామిని ఇంట్లో కూర్చున్నా కూడా సందేహం తీరిపోయిందనే వాళ్ళు ఎవరు లేరు. అది సాధ్యం కాదు.
క్లాసులోకి వచ్చి విన్న తర్వాత సందేహం తీరిపోయిందండి, నేను ఏదైతే సందేహపడుతున్నానో నాకు సంశయంగా ఉందో అది తీర్చేశారు అన్నారు. ఎలా వచ్చింది? వస్తుంది. తర్వాత మరి ఇంకొక బాధ ఏమిటంటే విపర్యయ. విపర్యయ అంటే రాగ ద్వేషాలు ఎక్కడో లోపల మనస్సులో ఉంటాయి. ఎప్పుడో జరిగిన విషయాల గురించి కోపం, తాపం, ఇవన్నీ బాధలు, గిల్ట్, హర్ట్ ఇవన్నీ ఉంటాయి లోపల. మనల్ని అవమానించారని, మనల్ని బాధ పెట్టారని, మనల్ని మోసం చేశారు, నేను మోసపోయినాను జీవితంలో అని చెప్పి ఎక్కడెక్కడో మన లోపల మనసులో గూడు కట్టుకొని ఉంటాయి అవన్నీ. నేనేం అన్యాయం చేశాను వాళ్ళకి, నన్ను ఎందుకు అవమానించారు వాళ్ళు, నాకెందుకు అపకారం చేశారు అనేటువంటి బాధ లోపల. ఈ ద్వేషభావన, రాగము, అనురాగం ఇవన్నీ లోపల గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉన్నంతసేపు మనకు అహం బ్రహ్మాస్మి అని చెప్పలేం, అనుకోలేం, చాలా కష్టం. దాన్ని విపర్యయం అంటారు. రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది అన్నాడు మనస్సు. ఎంత వద్దనుకున్నా కూడా మనసు పోవడం లేదండి అన్నాడు. ఆలోచనలు చూడండి, మన చేతుల్లో ఉండవు అవి. అది వద్దనుకున్నా ఏమైనా తీసి పక్కన పెట్టగలమా ఏమిటి? కళ్ళజోడు తీసి పక్కన పెట్టినట్టుగా ఈ వద్దనుకున్నానండి, నేను ఎంత వద్దనుకున్నా అది వస్తున్నదని అన్నాడు. ఎందుకు వస్తున్నది? అంత తీవ్రంగా ఉంది లోపలని అర్థం. అది విపర్యయం అంటారు. హ్యాబిచువల్ ఓరియంటేషన్ అంటారు ఇంగ్లీష్లో. వాసనాస్ అంటారు. ఆ వాసనలన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, దాగి ఉన్నాయి మనసులో, మనకే తెలియదు. అది వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అవన్నీ. అట్లాగే ఆ విపర్యయ భావన పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి. జ్ఞాన ఫలాన్ని పొందాలంటే నిధిధ్యాసనం చేసి తీరాలి. వినడం మాత్రం సరిపోదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉపనిషత్తుల్లోనూ చెప్పబడింది. నిధిధ్యాసితవ్య. తవ్యం అంటే ఏం తెలుసా? తవ్య ప్రత్యయ అంటారు సంస్కృతంలో. యు షుడ్ అని అర్థం. యు షుడ్ డూ కాంటెంప్లేషన్ అని అర్థం. నువ్వు తప్పకుండా చేసి తీరాలి. తప్పక అన్నప్పుడు మనం తప్పక మానుతున్నాం, అది తప్పక చేయడం లేదు, తప్పకుండా మానేస్తున్నాం. అందుకని ఆ పదాల యొక్క విలువ మనకు తెలిస్తే, నువ్వు ఈరోజు తప్పకుండా రావాలి అంటే ఏమంటే అర్థం? చూస్తాను అంటావా? ట్రై చేస్తానంటారు. అదే తప్పకుండా రావాలని చెప్పిన తర్వాత ఇక ట్రై చేస్తానంటావేమిటి? ఏమంటే నేను తప్పకుండా రావాలంటారా అని ఆయన అడగచ్చు, పోని అంతవరకు ఓకే. అంతేగాని నేను ట్రై చేస్తానని, ఆయన తప్పకుండా అన్న తర్వాత నువ్వు ట్రై చేస్తానని చెప్పి అనకూడదు. నిధిధ్యాసి తవ్య అన్నాడు. నువ్వు నిధిధ్యాసనం చేసి తీరాలి, తప్పక చెయ్యాలి అన్నారు. అంటే వీలున్నప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటానండి అన్నాడు. అప్పుడప్పుడు చేయడం ఏమిటి? తవ్య చెబితే ఆ తవ్య ప్రత్యయం అంటారు దాన్ని. మనం తెలుగులో తప్పక అంటే, తప్పక అంటే ఏమిటి? అది చెయ్యకుండా ఉండవాకు, నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి. నాకు తప్పనిసరి అయిందండి అంటుంటాను చూసారా తెలుగులో. తప్పనిసరి అయిపోయిందండి అంటే నేను అది మానుకోలేకపోయినాను, అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయినాను, తప్పనిసరి అని అంటాం. డెఫినెట్లీ అని అన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా నిధిధ్యాసనం తప్పక చెయ్యాలి అన్నారు. అంటే ఏం చేయాలి? రేపటి నుంచి ఏం చేయాలి? నిధిధ్యాసనం చేయాలి. స్వామిని చెప్పారు నిన్ను తప్పక చేయాలని, అప్పుడప్పుడు చేస్తాననకూడదు. ఓకే, అది నిధిధ్యాసనం అంటే. అది ఎలా చెయ్యాలి అనేది మనకు ఆ జ్ఞానం, దాని ఫలం చెప్తూ, ఆ ఫలం రావాలంటే ఇలా ఉండాలి మనస్సు అని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు దానికి చెప్పాను కదా, ఆ నిధిధ్యాసనం అనే పదం ఎట్లా వచ్చిందనేది. ధ్యైహి అంటే ధాతు, అది ధ్యైహి అంటారు, వెర్బ్. ధ్యైహి అంటే ధ్యానం చేయడం. తర్వాత దిధ్యాస అనేది వస్తుంది, చెయ్యాలనే కోరిక, ధ్యానం చెయ్యవలననే కోరిక దిధ్యాస అంటారు. ద మూడవ ద, ది ధ్యాస. దిధ్యాస మనం తెలుగులో ధ్యాస అంటుంటాం చూసారా, పరధ్యాస, ఆ ధ్యాసే దిధ్యాస. చెయ్యవలననే కోరిక, నిధిధ్యాసం చెయ్యవలననే కోరిక. మీ అందరికి ఉన్నదా లేదా? రేపు చేద్దామని చెప్పి ఉన్నదా? అది దిధ్యాస అంటారు. ధ్యై అనే ధాతువుకి దిధ్యాస, చెయ్యవలనేటువంటి కోరిక. ధ్యాతుం ఇచ్ఛా దిధ్యాస, ధ్యానం చెయ్యవలననేటువంటి ఇచ్ఛ, కోరిక. తర్వాత ని అనేటువంటి ఉపసర్గ వచ్చి ముందు చేరుతుంది దానికి. ని, తాత దాత నా ఉంది కదా, అన్నాకి ని రాసుకోవాలి.
నిదిధ్యాస. నిదిధ్యాస. ఎందుకు నీ వచ్చిందంటే తప్పనిసరిగా చేసి తీరాలి అనే దానికి నిశ్చయేన. నిశ్చయ తాంబూలం. నిశ్చయ తాంబూలం అంటే ఏమిటి? ఇంకా నిశ్చయంగా తీసుకున్న తర్వాత అది నిశ్చయంగా జరిగి తీరుతుంది అని. లేకపోతే నిశ్చయ తాంబూలం ఎందుకు? పెళ్ళి చేయొచ్చు కదా డైరెక్ట్గా. మేము నిశ్చయించుకున్నామండి అంటే ఏమిటి? ఆల్మోస్ట్ కళ్యాణం జరిగినట్లే కదా. నీయే ఈ నిశ్చయేన. నిశ్చయేన అని అర్థం. ప్రొఫౌండ్, తప్పనిసరిగా, కంపల్సరీలీ అని అర్థం. తిరిగి తిరిగి అనమాట. మళ్ళీ 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 చేయాలి. ఒకరోజు చేస్తే చాలా అండి అని అనకూడదు. తిరిగి 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 చేయాలని అర్థం నీ అంటే అక్కడ. ఇప్పుడు మొత్తం కలపండి. ధ్యైహి దిధ్యాస, నీ దిధ్యాస. తర్వాత అనం ప్రత్యయ చేరుతుంది దాని మీద. అనం. 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 అప్పుడేమవుతుంది? నిదిధ్యాసనం అవుతుంది. దాన్నే మొత్తం తెలుగులో రాస్తే నిదిధ్యాసనం అంటాం. నిదిధ్యాసనం. అనం ప్రత్యయ. అనం వచ్చి చేరుతుంది. నిదిధ్యాసనం. స ప్లస్ అనం సనం. ఆ సా అకార కలిసిపోయి నిదిధ్యాసనం అవుతుంది ఒక పదం. అది ఇప్పుడు అదే నిదిధ్యాసనం మనం చెప్పేది. శ్రవణ మనన నిదిధ్యాసనం. శ్లోకం చూడండి. కారిక. అభయం దుఃఖక్షయ ప్రబోధ అక్షయా శాంతి చ. జ్ఞానం వస్తే ఫలం ఏమిటండి అన్నారు. భగవద్గీతలో చూసాం. ఏం చూసాం భగవద్గీతలో? 2వ అధ్యాయంలో 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుడి లక్షణాలను చూసాం. అదేవిధంగా 12వ అధ్యాయంలో పరభక్తుడి లక్షణాలు చూసాం 13వ శ్లోకం నుంచి 20 వరకు. అదేవిధంగా 14వ అధ్యాయంలో కూడా చూసాం గుణాతీత లక్షణాలు 21 నుంచి 27 వరకు. 2వ అధ్యాయంలో 54 నుంచి 72 రోజు చదవలసినవి ఈ శ్లోకాలు భగవద్గీతలో. జీవన్ముక్తుడి లక్షణాలు. 2వ అధ్యాయం భగవద్గీత. భగవద్గీత 2వ అధ్యాయం 52వ శ్లోకం నుంచి 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు రోజు చదవాలి. 12వ అధ్యాయం భక్తి యోగంలో 13 నుంచి 20వ శ్లోకం వరకు ప్రతిరోజు చదవాలి. పరభక్తుడి లక్షణం, అది జీవన్ముక్తుడి లక్షణం. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 21 నుంచి 27 వరకు మళ్ళీ జీవన్ముక్తుడి లక్షణాలు. ప్రతిరోజు ఏం పారాయణం చేయాలి? వేదాంతం చదివే విద్యార్థులు ఇది చెయ్యాలి. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అక్కర్లేదు. అవన్నీ చేయడం వలన ఇక్కడికి వచ్చారు. శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు నిదిధ్యాసనం చెయ్యి అంటుంది. ఇంకా వాటి మీదనే ఉంది మనస్సు నాకు అంటావా? అదే చెయ్యి, ఏం పర్వాలేదు. నీకు వాటి మీద ఉంటే మనసు అవే చెయ్యి. ఈ కొంతకాలం అయిన తర్వాత వీటికి వస్తావు. అంతేగాని బలవంతంగా చేయకూడదు. అర్థమైందా? బలవంతంగా చేయకూడదు. ఇది చేస్తే చాలు నాకు అని గురువుగారు చెప్పినప్పుడు దాని మీద విశ్వాసం ఉంచి చేస్తే చెయ్యి. లేదండి చాలా కాలం నుంచి చదువుతున్నానండి అని చెప్పి భయం పడకూడదు. అభయే భయదర్శిన. చాలా కాలం నుంచి చదువుతున్నానండి, ఇప్పుడు ఎట్లా మానుకుండేదండి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అని చెప్పి జనం భయపడతారు. అంటే ఏం భక్తే భక్తి చూశారా? భయపడే భక్తి. ఊరికే అన్నారా గౌడపాదాచార్యుల వారు? అభయే భయదర్శిన. నిదిధ్యాసనం చేయరా ఆత్మ మీద, ఆత్మ నీ స్వరూపం అంటే అమ్మో విష్ణు సహస్రనామం చదవద్దండి అన్నాడు. అయినా చదువు, మంచిది, ఇంకా చక్కగా చదువు, 1-10 సార్లు చదువు. చదివితే చిత్తశుద్ధి వచ్చి ఒక రోజుకి ఇంకొక జన్మకైనా ఇది వస్తుంది అన్నారు. తప్పులేదు, చెయ్యొచ్చు, అవే చెయ్యాలి. గురువు ఇది చేద్దామని అనిపించినప్పుడు ఇది చెయ్యండి. అది ఏది అయ్యో స్వామిని చెప్పారు కదా అని చెప్పి అది మానవలసిన పని లేదు. అర్థమైందా? కోట్ల సార్లు విష్ణు సహస్రనామం చేస్తే ఎంత ప్రయోజనమో భగవద్గీతలో ఈ యొక్క శ్లోకాలు చదివితే ఒక్కసారి చదివితే అంత ప్రయోజనం వస్తుంది. అంతకంటే ప్రయోజనం కోట్ల రెట్లలో ఉంటుంది. తెలియాలి కదా. సరే,
సరే, ఇప్పుడు ఏం చేయాలి? మనః నిగ్రహాయత్తం, మనసః నిగ్రహాయత్తం. నీ మనస్సు నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఈ జ్ఞానఫలం ఏమిటి? ఆ జ్ఞానఫలం చూడండి. మొదటిది ప్రబోధ, సంశయం లేనటువంటి జ్ఞానం, అప్రతిబంధక జ్ఞానం, ఎటువంటి సంశయం లేదు, సందేహం లేనటువంటి జ్ఞానం. ఇప్పుడు నేను మనిషిని అనే దాంట్లో సందేహం ఉందా మీకు? అప్పుడప్పుడు సందేహం వస్తుందండి. ఎందుకంటే మా ఇంట్లో వాడు తిట్టినప్పుడు మనిషి నేననే దాంట్లో సందేహం రాదు కదా. అంతటి ఇప్పుడు ఎట్లా ఆ విషయంలో ఎంత జ్ఞానం ఉందో, అదే నేను ఆత్మస్వరూపాన్ని అనే విషయంలో జ్ఞానం ఉంటే అది ప్రబోధ అంటారు. అప్రతిబంధక, ఎటువంటి ప్రతిబంధము లేనటువంటిది, ఎటువంటి లేనటువంటి జ్ఞానం, సంశయరహిత జ్ఞానం, సంశయం లేనటువంటి జ్ఞానం మొదటిది ఫలం. రెండు, అభయం, భయం లేకపోవడం. దేన్ని చూసినా భయం ఉండదు. మన యొక్క భవిష్యత్తు గురించి కానీ, నా గురించి కానీ, మరెవరి గురించి కానీ భయం అంటూ ఉండదు ఆ వ్యక్తికి. అది జ్ఞానఫలం. రెండు. మూడు, దుఃఖక్షయ, దుఃఖాన్నించి దుఃఖం క్షీణిస్తుంది అని అర్థం. దుఃఖం ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు జ్ఞానం వల్ల. జ్ఞానఫలం మూడు. దుఃఖక్షయ, క్షయ అంటే క్షీణించడం, లేకుండా పోవడం. ఏమిటది? దుఃఖం. మనకు దుఃఖం పోవడం ఇష్టమా కాదా? ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. ఆ దుఃఖక్షయ కావాలి అంటే ఆత్మజ్ఞానం, తురియ ఆత్మజ్ఞానం. దుఃఖక్షయ. నాలుగు, అక్షయా శాంతి, క్షీణించనటువంటి శాంతి. అక్షయం, ఎప్పుడు అక్షయ, అక్షయ పాత్ర తెలుసు కదా, క్షీణించదు ఈ శాంతి. ఇప్పుడు మన శాంతి ఎట్లా ఉంటుందంటే అప్పుడప్పుడు శాంతి వస్తూ ఉంటూ పోతూ ఉంటుంది. నిన్నటి వరకు మనసు ప్రశాంతంగా ఉందండి, ఈరోజు నా శాంతి పోయిందండి. ఎక్కడికి పోయిందిరా శాంతి అంటే ఎక్కడికి పోయిందో తెలియదండి. అది క్షయశాంతి, వచ్చిపోయే శాంతి. కానీ ఆత్మజ్ఞానం వస్తే, తురియ ఆత్మజ్ఞానం వస్తే అక్షయా శాంతి, క్షయించదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ శాంతస్వరూపం. ఎందుకంటే నా స్వరూపమే శాంతస్వరూపం, ఆనంద స్వరూపం. ఎప్పుడు ఆనందంగానే ఉంటాను. ఒక విషయం వల్ల వచ్చే ఆనందం కాదు నా ఆనందం. అది చూస్తే ఆనందం, ఇది చూస్తే ఆనందం, ఆ వ్యక్తి రావడం వల్ల ఆనందం, ఇది కొనుక్కోవడం వల్ల వచ్చిన ఆనందం కాదు ఈ ఆనందం. దుఃఖం లేని స్థితి ఏమిటి? ఆనంద స్థితి. ఈ ఆనందం దేనివల్ల వచ్చింది? దేని వలన కాదు, నేనే ఆనంద స్వరూపాన్ని. అగ్నికి వేడి దేని వల్ల వచ్చింది? అగ్నికి వేడి దేని వలన వచ్చింది? దాని స్వభావం. అదేవిధంగా బింబానందం, స్వరూప ఆనందం, అది నా స్వరూపం. ఇప్పుడు మనకు వచ్చే ఆనందం ఏమిటి? ఇప్పుడు మనకు ఏమిటి, కూడా చాలా ఆనందంగా ఉన్నామంటే మా అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి, అయిపోయింది. అంటే మా అబ్బాయి రావడం ఆనందానికి కారణం, విషయ ఆనందం అంటారు. అది విషయం. మేము కారు కొనుక్కున్నాం, కారు ఆనంద విషయం, దాన్ని ఏమంటాం? విషయ ఆనందం అంటారు. విషయ ఆనందం నిజమైన ఆనందం కాదు. రసగృహేవాయం లబ్ధ్వానందీ భవతి అన్నారు. ఇవన్నీ పొందడం వల్ల వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. అందుకని మన ఆనందం ముక్కలు ముక్కలుగా, పీసుగా ఉంటుంది. మన పీస్ ఈజ్ ఇన్ పీసెస్ అన్నారు, చూసారా? పీస్ ఈజ్ ఇన్ పీసెస్. కానీ తురియ ఆత్మ ఆనందం ఎప్పుడూ ఉంటుంది, అక్షయా శాంతి. మరి వినటానికి చాలా బాగుందండి, మరి ఎప్పుడు వస్తుందంటారు ఇది? మనసహ నిగ్రహాయత్తం, నీ మనస్సు నిగ్రహం మీద ఆధారపడి ఉన్నది. ఈ జ్ఞానం, ఈ దుఃఖక్షయం, ఈ యొక్క అక్షయ శాంతి, అభయం, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసా? ఆయత్తం అంటే ఆధారపడి ఉండడం. దేని మీద? మనసహ. మనసహ నిగ్రహ అన్నారు. మనోనిగ్రహ శమ అని అర్థం. శమ అంటే ఏమిటి? తత్వబోధలో చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తిలో, షట్క సంపత్తిలో శమదమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానంలో శమ. శమ కహ
ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియాలను నిగ్రహించు, ముందు మనస్సును నిగ్రహించు. ఇంద్రియాలను నిగ్రహిస్తే, మనోనిగ్రహం చేస్తే, మనస్సును నిగ్రహిస్తే ఇవన్నీ లభిస్తాయి అన్నారు. మనకు మనస్సులో ముందే సాధన చతుష్టయంలో సంపత్తిలోనే మనకు కొంచెం అంత ఉడుదుడుకుగా ఉంటుంది, ఇంకేం వస్తుంది జ్ఞానం. చూసారా? కనుక సాధన చతుష్టయ సంపత్తిని పూర్తిగా సంపాదించుకోవాలి. మనోనిగ్రహం కావాలి మనిషికి. ఏదైనా చూస్తే తినొచ్చా తినకూడదా, తినను అంతే నిగ్రహం. అది వెళదామా వద్దంటే వద్దు, అంత నిగ్రహం ఉండాలి మనిషి. అన్నిటికీ నిగ్రహం ఉండాలి. ప్రతిదీ కూడా మనసు తాను చెప్పినట్టుగా వినాలి, కానీ మనసు చెప్పినట్టుగా నేను వినకూడదు. ఏంటి? మనసు చెప్పినట్లుగా నేను వినకూడదు, నేను చెప్పినట్టు మనస్సు వినాలి. అది శమః అన్నారు. అందుకే శమః ఎక్కడొచ్చింది? సాధన చతుష్టయ సంపత్తిలో వచ్చింది. అంటే ఏమిటి అర్థం? గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారు? ఈ జ్ఞానం తురీయాత్మలో అభయంలో భయం చూస్తున్నారు. ఎందుకురా అంటే వాళ్ళకి సాధన చతుష్టయ సంపత్తిలో శమ లేదు, అందువల్ల భయపడుతున్నారు అని అర్థం. అర్థమైందా? శమ గనక ఉంటే, ఒక సాధన చతుష్టయ సంపత్తిలో ఒక్కదాన్ని చెప్పారు, అది గనక ఉంటే వస్తుంటే మొత్తం ఉంటే ఇంకెంత వస్తుందో. అమ్మో, అంత జ్ఞానం చూసారా? అందరికీ జ్ఞానం ఎందుకు రావడం లేదు అర్థమైందా? ఇప్పుడు మనోనిగ్రహం చాలా కష్టం. చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం. చాలా కష్టం. వాయోరివ దుర్నిగ్రహం అన్నాడు అర్జునుడు. గాలిని ఆపడం ఎట్లాగా మనస్సును ఆపడం కూడా అంతే. మనోజవం మారుత తుల్య వేగం అన్నారు. చూసారా? ఏముందండి, మనస్సును జయిస్తే అన్ని జయించినట్లే కదా. అందుకని భగవంతుడు ఏం ప్రార్థించాలి ఇప్పుడు? అది మనసహ నిగ్రహ ఆయత్తం. మన మనోనిగ్రహం మీద ఆధారపడి ఉన్న ఈ 4 కూడా జ్ఞాన ఫలాలు. ఒక చెట్టు నుంచి ఫలం తినాలంటే ఎంత కష్టపడి దాన్ని పెంచి పెద్ద చేస్తామండి, పోషిస్తాం, ఆ ఫలాన్ని ఆస్వాదిస్తాం. ఈ జ్ఞానఫలం కూడా అంతే. అభయం అనే జ్ఞానఫలం, ప్రబోధం అనే జ్ఞానఫలం, సంశయం లేని జ్ఞానఫలం, అక్షయశాంతి అనే జ్ఞానఫలాన్ని పొందాలి అంటే మనోనిగ్రహం కావాలి. లూజు టంగ్, మాట్లాడేటప్పే లూజు టంగ్, తినడం లూజు, మైండ్ లూజ్, ఏమిటొస్తుంది ఇంకా? టాకింగ్ టంగ్, ఈటింగ్ టంగ్, కంట్రోలే ఉండదు కదా మనుషులకి. మనసు ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటుంది, ఎటు పోతుందో మనకే తెలియదు. ఏమిటది? అది ఒక మనస్సా? అందుకని అష్టాంగ యోగం చేయాలి, ఆసనాలు వేయాలి. అందరూ బాడీ ఫిట్నెస్ కోసం పనిచేస్తారు, కానీ యమనియమ ఆసనాలు ఎవరు చేస్తున్నారండి? ఫాలో అవ్వాలి కదా. స్కిన్ కేరు, పళ్ళు కేరు, హెయిర్ కేర్ ఇవన్నీ సరిపోతుంది. నెయిల్ కేర్, ఈ కేర్ చూసుకుంటున్నాడు, కానీ మనస్సు కేర్ ఎవరు చూసుకుంటారు? చూడటంలే. రాగద్వేష అభిమానాలతో నిండిపోతోంది మనస్సు. నేను, నాది, నా వాళ్ళు అని. ఎక్కడ మనిషి బావిలో కప్పలాగా ఉన్నాడనమాట మనిషి. అందుకే వాడికి సుఖం ఉండదు, ఎవరికి సుఖం ఉండదు. తర్వాత కారిక 41వ కారిక. ఉత్సేక ఉదధైర్యద్వత్ కుశాగ్రేణైక బిందునా మనసో నిగ్రహస్తద్వత్ భవేద పరిఖేదతః. కరెక్షన్ చేస్తుంది. మొదటి లైన్లో ఉచ్ఛేక ఉదధేర్ యద్వత్ ఉండాలి, అంతే. కు ఉండకూడదు. ఉచ్ఛేక ఉదధేర్ యద్వత్ మధ్యలో యద్వత్. తర్వాత 2వ లైన్లో మనసో నిగ్రహ తద్వత్, తద్వత్ భవేత్. అది కలిపి ఉన్నది అక్కడ, తద్వత్ భవేత్. మీరు విభజించుకోవాలి. తద్వత్ భవేత్. చాలా ఉపయోగపడుతుంది ఈ కారిక మనకు. ఎలా అంటే ఇందులో ఒక కథ చెప్తున్నారు, ఉదాహరణ చెప్తున్నారు. ఎంత సాధన చేయాలి అంటే ప్రయత్నం, మన ప్రయత్నం ఎంత ఉండాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ.
ఏమంటున్నారంటే సముద్రాన్ని ఒక్క బొట్టు నీళ్లు లేకుండా చేయాలి సముద్రాన్ని. ఎలా చేయాలంటే గడ్డిపోస ఉంటుంది చూసారా, గడ్డిపోసను తీసుకొని సముద్రంలో ముంచి ఆ బొట్టును తీసుకొచ్చి ఇటువైపు వేయాలి. అట్లా వేస్తూ ఉంటారు. ఆ బొట్టు వేస్తూ ఉంటే ఆ సముద్రం ఎండిపోతుంది ఒక రోజుకి. ఉదధేహే ఉత్స్ ఏకః యద్వత్, ఎలాగైతే ఉదధేహే ఉత్సేకః. ఉత్సేకః అంటే దాన్ని ఖాళీ చేయడం. పెద్ద సరస్సో రిజర్వాయరో లేకపోతే సముద్రం ఉందనుకోండి, దాన్ని ఖాళీ చేయాలన్నారు. ఎట్లా ఖాళీ చేయాలట? గడ్డిపోస తీసుకురా, కుశాగ్రేణ ఏకబిందున. కుశాగ్రం, కుశ అంటే గడ్డిపోచ, అగ్రం అంటే చివరి నుని. ఆ గడ్డిపోచ యొక్క నునింది చూసారా, ఆ నుని తీసుకెళ్ళి అందులో ముంచాలి. ముంచి బయటికి తీస్తే ఎన్ని వస్తాయి నీళ్లు? ఒక్క బిందు, ఏకబిందునా. ఆ గడ్డిపోస కుశ అగ్రేణ ఏకబిందున ఉచ్చేక ఉదదే. ఆ ఒక్క ఉదధి అంటే సముద్రం, సముద్రాన్ని ఖాళీ చేయరా అన్నాడు. ఎలా ఖాళీ చేయాలిట? గడ్డిపోచ తీసుకెళ్ళి దాన్ని ముంచు, నునిని ముంచితే ఒక్కొక్క బొట్టు వస్తుంది, అట్లా ఖాళీ చేయి అన్నాడు. ఎప్పటికి చేస్తారు? ఎన్ని జన్మలు పడుతుంది? అసలు సాధ్యమేనా? భవేత్, ఎంత కష్టమో. యద్వద్ భవేత్ తద్వత్, అదే విధంగా నిగ్రహ మనసః అపరిఖేదతః. మనస్సు యొక్క నిగ్రహం కూడా, మనస్సును నిగ్రహం చేయడం కూడా అంత కష్టం. సముద్రాన్ని గడ్డిపోచతో ఖాళీ చేయడం ఎంత కష్టమో, మనసును నిగ్రహించడం అంత కష్టం. అంత కష్టం అంటే మరి సాధ్యం అవుతుందా అండి? అది సాధ్యం కాదు కదా, సముద్రాన్ని ఖాళీ చేయడం. ఇది సాధ్యం కాదు, అందుకని నేను మనసును నిగ్రహించడం లేదు అనవాకు. అది సాధ్యమైంది. అక్కడ పురాణంలో కథ చెప్పబడింది దీనికి. ఏమిటి ఆ కథ అంటే, పురాణంలో ఉన్న కథని ఇట్లా తీసుకొచ్చారు వారు, గౌడపాదాచార్యుల వారు. ఒక పురాణంలో ఒక పక్షి, ఆ పక్షి పాపం సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పొదిగితే దాని పిల్లలు వస్తాయి బయటికి. ఆ గుడ్లు పెట్టిన తర్వాత ఒకరోజు ఏమైంది, సునామీ వచ్చింది. సునామీ లాంటిది పెద్ద అలొచ్చేసి ఆ గుడ్లన్నిటినీ కూడా సముద్రంలో కలుపుకుంది. అన్నీ పోయినాయి. పాపం పక్షి వచ్చి చూసుకుంటే ఒక్క గుడ్డు లేదు అక్కడ. దానికి ఎంత బాధేసిందో. ఈ సముద్రం మీద కోపం వచ్చి దానికి ఏం చేస్తుంది, అందులో మునగడం, ఆ నీళ్లు ఖాళీ చేయాలని. ఆ నీళ్ళల్లో మునిగి ఈ ఒళ్ళంతా తడుపుకొని బయటకు వచ్చి విదిలిస్తున్నది. మళ్ళీ మునుగుతోంది, మళ్ళీ బయటకు వచ్చి విదిలిస్తోంది. ఎందుకుట? ఈ సముద్రాన్ని ఖాళీ చేసిస్తే నా గుడ్లు బయటపడతాయి, అప్పుడు నా గుడ్లలో నుంచి నా పిల్లలు వస్తారు అని చెప్పి ఆ పక్షి నిర్విరామంగా చేస్తూనే ఉన్నదట. అపరిఖేదత, అలుపు లేకుండా. ఖేదం అంటే అలుపు, పరిఖేదం అంటే ఏమిటి? చాలా అలుపు. అపరిఖేదం అంటే ఏంటి? ఎటువంటి అలుపు లేకుండా, ఆయాసం లేకుండా చేయడం అని అర్థం. అపరిఖేదత. ఆ పక్షి పాపం చేస్తూ 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 ఉంటే ఒకరోజు భగవంతుడికే కరుణ కలిగిందట. కరుణ కలిగి పాపం ఎంత కష్టపడుతోంది, ఇది సాధ్యమేనా ఈ పక్షికి అని చెప్పి ఆ భగవంతుడు ఏం చేశాడట, ఇది పక్షి కదా, అందుకని గరుత్మంతుడిలాగా వచ్చాడు తాను కూడా పక్షిలాగా. గరుత్మంతుడి రూపంలో వచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు. అనగానే ఈ పక్షి చెప్పింది, చూసావా నా గుడ్లన్నీ కూడా ఈ సముద్రుడు ముంగేశాడు, అందుకని వీడిని ఖాళీ చేసేస్తే నా గుడ్లు దొరుకుతాయని చెప్పి వీడిని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చెప్తూనే తన పని తను చేసుకుంటోంది. గరుత్మంతుడు అన్నాడు, నేను సహాయం చేసి పెడతానే నీకు అన్నాడు. నువ్వేం చేస్తావు సహాయం అన్నాడు. అంటే లేదు లేదు నేను చేసి పెడతాను అని ఆ గరుత్మంతుడు ఏం చేశాడు, ఒక్కసారి రెక్కలు ఇట్లా విప్పగానే నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. నీళ్ళు మొత్తం ఖాళీ అయినాయి. భగవంతుడు కదా గరుత్మంతుడు రూపంలో వచ్చి, గరుత్మంతుడు అంటే మాటలా, ఆయన ఒక్కసారి చేతులు ఇట్లా రెక్కలు ఇట్లా అనేటప్పటికీ ఆ నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోయి ఆకాశంలో కలిసిపోయినాయి మబ్బుల్లో.
అప్పుడు ఆ పక్షి తన గుడ్లు చూసుకొని ఒకటే ఆనందం దానికి. ఎందుకు ఈ కథ చెప్పారు పురాణాల్లో? భగీరథుడు కథ చెప్పారు చూశారా మనవాళ్ళు. ఎంత కష్టపడ్డాడు భగీరథుడు గంగా దేవిని భూమి మీదకి రప్పించడానికి అన్నాడు. ఆ విధంగా మనం కష్టపడాలి అని చెప్పడానికి ఈ కథ. అర్థమైందా? వాళ్ళందరూ సన్యాసులండి, వాళ్ళందరికీ ఏం పని లేదండి, వాళ్ళైనా చేయగలరండి, ఇట్లాంటివన్నీ చెప్పకు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు మనస్సును నిగ్రహించాలి. జనక మహారాజు గృహస్థుడు కాదు, జనక మహారాజు రాజు, ఆయన చేయలేదా? ఆయన ఏమైనా సన్యాసియా? అశ్వపతి ఎంతెంతమంది రాజులు చేశారు, గృహస్థులు వాళ్ళందరూ. కనుక సాధ్యం కాదని చెప్పి అనద్దు, నీ యొక్క ప్రయత్నం చెయ్యి. దీన్ని ఆత్మకృప అంటారు. గురుకృప, ఈశ్వర కృప, శాస్త్రకృప ఎప్పుడూ ఉన్నాయి. నీ ప్రయత్నమే ఆత్మకృప. ఆత్మకృప అంటే ఏమిటి? పర్సీవరెన్స్ అంటారు, నీ ప్రయత్నం అన్నారు. దాన్నే ఇక్కడ ఏం మాట ఉపయోగించారు? అపరిఖేదత, అలుపు లేకుండా. 99 సార్లు ఓడిపోయిన ఒక విషయంలో మనస్సు బలహీనమైంది, అయినా సరే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానని చెప్పన్నారు. లేకపోతే మనుషులు ఎందుకు బలహీనం అయిపోతున్నారు? ఈ స్మోకింగ్కి, డ్రింకింగ్కి, డ్రగ్స్కి, వీటన్నిటికి ఎందుకు బానిసలు అవుతున్నారు? మనసు చిన్న చిన్న విషయాలకి బానిసలు అవుతారు. కాఫీకి ఎడిక్షన్, ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి అనుకోండి. అలా చేయాలట మనం కూడా. చేస్తే ఏమిటి? అవన్నీ వస్తాయి, జ్ఞాన ఫలాలన్నీ కూడా మనకు తర్వాత కారిక. ఇప్పుడు చెప్తున్నారు, పెద్దగా ఉపాయాలని చెప్పలేదు. కృష్ణ పరమాత్మ ఉపాయాలన్నీ చెప్పారు భగవద్గీతలో. గౌడపాదాచార్య వారు ఉపనిషత్తు కదా, ఉపాయాలన్నీ చెప్పరు. అసలు నీకు ప్రతిబంధకాలు ఏమిటో నేను చెప్తాను, ఉపాయాల సంగతి ఎందుకు అంటున్నారు ఆయన. ఉపాయేన నిగృహ్ణీయాత్ విక్షిప్తం కామభోగయోః సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా. ఈ నిధిధ్యాసనం కూర్చొని చేసే నిధిధ్యాసనానికి చెప్తున్నారు ఇప్పుడు. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. రోజు ఒక స్థలంలో కూర్చొని, వివిక్త దేశంలో ఒంటరిగా కూర్చొని, ఆసనం మీద కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేసేటప్పుడు ఏమేం ప్రతిబంధకాలు వస్తాయని చెప్తున్నారు. ఆ ప్రతిబంధకాలు 3 రకాలు. మొదటిది లయ అంటారు, 2 విక్షేప, 3 కషాయ. 4 ఉన్నాయి మొత్తం. 3వది కషాయం, 4 రసాస్వాద. అవే చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రతిబంధకాలు ఇవన్నీ రాకూడదు నువ్వు నిధిధ్యాసనం చేసేటప్పుడు. ఉపాయేన నిగృహ్ణీయాత్, నీ మనస్సును నిగ్రహించు ఉపాయంతో అంటున్నారు. ఎటువంటి మనస్సు? లయే సుప్రసన్నం విక్షిప్తం కామభోగయోహో అని. అంటే ముందు లయ, నిద్రని జయించు. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపో. చదివేటప్పుడు శాస్త్రం చదవాలి, నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు బాగా నిద్రపోతారు. ఎందుకు వస్తుంది నిద్ర? నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకపోతే మిగతా సమయంలో వస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. విక్షిప్తం అంటే మనస్సు చంచలత, విక్షిప్తం. కషాయం అంటే ఎప్పుడో విషయాలు, వాసనలు అన్నమాట, మనస్సులో వాసనలు. కషాయం అంటారు. అంటే మన మనస్సులో ఉన్న వాసనలు, దాగి ఉన్న వాసనలు అని అర్థం కషాయం. రసాస్వాద అంటే ధ్యానం చేసేటప్పుడు కాముగా ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా దానికే మనం బానిసలం అయిపోతాం. అట్లాగూ కాకూడదు. ఈ 4 ప్రతిబంధాలు వచ్చే వారం వివరంగా చెప్తాను. మీరు వారం రోజులు చెయ్యండి ముందు. అవన్నీ ఆ ప్రతిబంధాలు ఏమిటో మీకు ఒకసారి రుచి చూసి వస్తే నేను వాటికి పరిహారం చెప్తాను. అన్ని రుచి చూస్తారు మీరు.
వారం రోజులు నిధిధ్యాసనం చేయండి, లయం వస్తుంది, కషాయం వస్తుంది, విక్షిప్తం వస్తుంది, రసాస్వాదనము వస్తుంది. వారం రోజులు చేస్తే ఏమండి, ఇప్పుడే భయపడకండి. రసాస్వాదనం అంటే అందులో కాదు, ఆ ఆనందానికి, ఆ ధ్యాన ఆనందానికి బానిసలవ్వడం. దానికి మనం బానిసలం కాకూడదు, ఆ ఆనందాన్ని అనుభవించాలి అని. అందుకే వివరంగా చెప్తానన్న వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.